అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు పేరెంట్స్ ని లోపల పంపడం మంచిదే కదా సార్? సార్ లింక్ మిస్ అవ్వడం కాదు, మీరు ఆడ పిల్లలకు జరుగుతున్న దానికి ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇక్కడ పిల్లలు ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ నించోబెట్టేసి ఎంతసేపు వాళ్ళు సార్ పేరెంట్స్ చెప్తున్నారు సార్ ఇప్పుడు ఏంటి పేరెంట్స్ పంపట్లేదా? ఆర్గనైజేషన్ ని మీరు పంపకపోతే మీరు ఇంతసేపు అవుతుంది వాళ్ళ నాకు అర్థం కాదు. పైసలు పిల్లలు బాధలో ఉన్నప్పుడు పేరెంట్స్ పంపిస్తే ఏమైతే తప్పేం లేదు కదా, వాళ్ళకి భరోసా ఇవ్వడానికే కదా పేరెంట్స్ వెళ్ళేది. భరోసా ఇవ్వడానికే కదా. ఒక నిమిషం అమ్మ, ఏమన్నారు అసలు పిల్లలు ఫోన్ చేసి ఎట్లా బాధపడుతున్నారా, వాళ్ళు ఎలా ఉంది అసలు పరిస్థితి? అంటే ఇలాంటి నీచమైన స్థితికి దిగజారుతా అని అనుకోలేదు ఇన్స్టిట్యూషన్. ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అసలు. ఇప్పుడు 2 hours అయింది వచ్చి, కనీసం మినిమం రెస్పాండ్ కూడా అయితలేరు. మా పిల్ల ఎట్లుంది చెప్పుండి అంటే కూడా కనీసం వాళ్ళు రెస్పాండ్ అయితలేరు. మాకు ఏం లేదు, ఓన్లీ ఫోన్ చేయించి మమ్మల్ని కలిపిరని చెప్పినాం అంతే. ఒక్కరు కూడా సౌండ్ చేస్తలేరు, మా మీదకే కోపానికి వస్తుంది. అంటే ఇలాంటి ఇష్యూ జరిగింది కాబట్టి చూడడానికి మనం వచ్చినాం. ఇలాంటి పరిస్థితులను పంపాలి తెలియాలి కదా మాకు, లోపల మా పాప ఎట్లుందన్నది తెలియాలి కదా. చెప్తలేరు అసలు. ఏమన్నా అంటే మరి పంపించారంటే కూడా మినిమం రియాక్ట్ అవుతలేరు. తాళపు షేలు ఏమంటున్నారు, అవి లేవంటున్నారు. ఇప్పుడు ఫీజు కట్టే కదా, ఇది మన గవర్నమెంట్ కాలేజా? మినిమం మేము బయట సెక్యూరిటీ లేదని ఈ హాస్టల్ ఉంచినాం. ఈ హాస్టల్ ఉంచినప్పుడు మాకు సెక్యూరిటీ ఇవ్వాలి కదా. ఆడపిల్లలు వాళ్ళు, మగపిల్లలు ఏమన్నా. ఒక ఆడపిల్ల వార్డెన్ ఎవరో ప్రీతిరెడ్డి అంటే ఆమె రికార్డ్ చేసిందని కూడా పిల్లలు పాపం చాలా ఏడుస్తున్నారు పిల్లలు లోపల. వాళ్ళు ఏం చెప్తలేరు. ఏం చెప్పినప్పుడు మేము ఏం చెప్తాం వాళ్ళ గురించి? కనీసం మా పిల్లలు సేఫ్గా ఉన్నారని చెప్పాలి కదా. రెస్పాన్సిబిలిటీ ఉంది వాళ్ళకి చెప్పాలి. వచ్చిన మా వాళ్ళతోటి ఇప్పుడు 1,20,000 కట్టినప్పుడు మా పిల్లలు సేఫ్ ఉన్నారని చెప్తే సరిపోతుంది అంతే. ఏం లేదు, గొడవ ఏం లేదు మాకు. ఎవరైనా సేఫ్టీ కదా కోరుకునేది. బయట హాస్టల్ లేకపోదు మా సార్, ఇక్కడ సెక్యూరిటీ ఉంటుందని ఇచ్చినాం అంతే. హన్మకొండ నుండి వచ్చినాం ఇంత దూరం, చూసి వెళ్ళిపోతాం అంతే. గొడవ ఎందుకు? మాకు పిల్లలు గొడవ పెట్టడానికి ఏముంది, మన పిల్లలు బాగున్నారా లేదా అనేది చూడడానికి. చెప్పమంటే ఎవరు రెస్పాండ్ కాకపోతే మాకు బాధ అనిపిస్తుంది అంతే. ఆడపిల్లలు కదా. సరే అమ్మా.